గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజైతే నేను ఎవ్రీ వీక్ లానే కాలేజ్కి వెళ్తున్నా, కానీ కొంచెం ముందు వెళ్తున్నాను. సో మీకు కాలేజ్ చూపిద్దామని అనుకుని వీడియో అయితే తీస్తున్నాను. సో 1 minute ఎవేలో ఉంది నా క్యాబ్ అనగా నేను బయటికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. సో వాటర్ అయితే కంపల్సరీ తాగండి, సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా అండ్ స్కిన్ విల్ గ్లో వాటర్తోని. సో అందుకనే నేను క్యాబ్ ఎక్కి డైరెక్ట్ వెబ్స్టర్ హాల్కి వెళ్ళాను. వెబ్స్టర్ హాల్కి ఫస్ట్ ఎందుకు వెళ్ళానంటే నేను వెకేషన్ బ్రేక్ తీసుకుంటున్నాను, సమ్మర్ బ్రేక్. సో దానికి అప్లై చేయడానికి ప్రాసెస్ కోసం నేను వెబ్స్టర్ హాల్కి వెళ్ళాను. అక్కడ నుండి డైరెక్ట్ లోపల నుండే ఒక వే ఉంటుంది, బిల్డింగ్ టు బిల్డింగ్ అటాచ్ ఉంటుంది మాకు. సో అక్కడికి వెళ్ళి బిజినెస్ ఆఫీస్కి వెళ్ళాను, ఎందుకంటే నా హాఫ్ ఫీ అనేది డ్యూ ఉంది సమ్మర్ సెమిస్టర్కి. సో దానికోసం నేను ప్రాసెస్ ఎలా నా బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వేస్తారు, వైర్ పేమెంట్కి ప్రాసెస్ తెలుసుకొని వచ్చాను. సో నా పని అంతా వెబ్స్టర్ హాల్లో కంప్లీట్ చేసేసుకొని వెబ్స్టర్ హాల్ బ్యాక్ సైడ్ నుండి మాకు ఈజియెస్ట్ వే ఉంటుంది ఈస్ట్ అకాడమిక్ బిల్డింగ్కి. సో ఈస్ట్ అకాడమిక్ బిల్డింగ్లోనే అన్ని క్లాసెస్ జరుగుతుంది మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్కి. నాకు మాత్రం ఒక్క సబ్జెక్టు వెబ్స్టర్ హాల్లో అయింది. అలా చాలామందికి వెబ్స్టర్ హాల్లో ఒకటో రెండో క్లాసెస్ అయితే అయ్యి ఉంటాయి. సో అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ నాకు మీట్ అయ్యేది వెబ్స్టర్ క్యాంటీన్ అన్నమాట. ఇక్కడ మాకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ ఇస్తారు, అందరు ట్రై చేస్తారు, నేను కూడా ట్రై చేశాను. బట్ మై బ్యాడ్ లక్ నాకు రాలేదు, చాలామందికి రాదు, రేర్ మెంబర్స్కే వస్తుంది. రోడ్ క్రాస్ చేసి వెళ్తే మాకు వెబ్స్టర్ లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా మాకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ ఇస్తారు. అక్కడ నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఈస్ట్ అకాడమిక్ బిల్డింగ్, దాని ఆపోజిటే బుక్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ మాకు అన్ని సబ్జెక్ట్స్ బుక్స్ ఉంటుంది మ్యాక్సిమం, బట్ ఎవరం కొనము ఎందుకంటే ఆన్లైన్లో ఫ్రీ బుక్స్ దొరుకుతుంది మాకు మ్యాక్సిమం. అదర్వైజ్ కొన్ని సబ్జెక్ట్స్కి అయితే బుక్స్ ఆర్ నాట్ కంపల్సరీ. పైకి వెళ్తే ఎవ్రీ మండే టు ఫ్రైడే మాకు వెబ్స్టర్లో ఏదో ఒకటి కండక్ట్ చేసి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు పిజ్జా ఉండే అండ్ పిజ్జా తినేసి లాలీపాప్ తీసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళాను, ఎందుకంటే నా క్లాస్ రూమ్ కింద, నా క్లాస్ రూమ్ ఆపోజిటే నాకు మ్యూజిక్ రూమ్. మీ అందరికీ తెలుసు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండ్ డాన్సర్ని కాబట్టి ఆబ్వియస్లీ మ్యూజిక్ అంటే ఇష్టం. అది కాకుండా నేను మ్యూజిక్ నేర్చుకున్నాను అండ్ మా అక్క పియానో నేర్చుకుంది, లైక్ కీబోర్డ్. సో నాకు కొంచెం వచ్చు కాబట్టి కొంచెం ఏదో ప్లే చేశాను తెలిసినంత. మా క్లాస్కి వెళ్ళాను. ఇక వెళ్తే ఎవ్వరూ లేరు ఎందుకంటే నేను చాలా తొందరగా వచ్చాను. దాని తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ పైకి పిలిచింది బెటర్ అయింది. అక్కడ కప్ కేక్స్ ఇస్తున్నారు లాస్ట్లో డెజర్ట్గా. సో నేనైతే చాక్లెట్ అండ్ వెనిలా తినేసి క్లాస్ టైం అయిందని వెళ్ళాను. క్లాస్ 2 hours కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చేసి నేను బియ్యం అట్ట అయితే వేసుకున్నాను. ఇది మీకు మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు. నేనైతే డైట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆఫ్టర్ 7 బ్రేక్ఫాస్టే తీసుకుంటున్నాను, రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో అందుకని అది వేసుకొని తినేసాను. దిస్ ఈజ్ మై డే. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.